కానీ పరంపర వినా విద్యా ప్రసారం ఎక్కడా ఉండజాలదు. మనకు ఈ సంస్కృత పదాన్ని వింటూనే ఏమిటో గొంగలి పురుగులు పాకినట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు విచారణ చేసి చూడండి, ఈజ్ దేర్ నాట్ ఎ ట్రెడిషన్ ఆఫ్ ఫిజిక్స్? ఈజ్ ఫిజిక్స్ టాట్ ఇన్ కీపింగ్ విత్ ద ట్రెడిషన్ ఆర్ అకార్డింగ్ టు ది లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆఫ్ ది ఫిజిక్స్ టీచర్? అట్లానే కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎవ్రీ విద్య హ్యాజ్ ఎ ట్రెడిషన్. ట్రెడిషన్ ఈజ్ ఇండిస్పెన్సిబుల్. నీ ముందైనా అది ఉండాలి, లేకపోతే నీ తర్వాత అయినా అది వస్తుంది. ట్రెడిషన్తో పని లేదు అని ఒక మహాత్ముడు చెప్పాడు. ఆ తర్వాత ఓ ట్రెడిషన్ తయారైందిగా. ట్రెడిషన్తో పని లేదంటూ ప్రశిష్య వర్గము తయారైందా లేదా? ఫాలోవర్స్ వచ్చారా లేదా? దేర్ విల్ బి ఎ ట్రెడిషన్ రిజెక్టింగ్ ది ట్రెడిషన్. విద్యా ప్రసారం అంటూనే ఇదమిత్తముగా గీత గీసినట్లు ఉండే ఒక పరంపర ఉంటుంది. ఆ పరంపరానుగుణముగానే బోధింపబడాలి. అట్టి విద్యా పరంపర తెలిసినవాడు శ్రోత్రియుడు.